రాయచోటి అనే గ్రామంలో అటూ ఇటూ గాలి నిశ్శబ్దంగా వీచుతున్నది. గ్రామ చివరన పాత శిథిల భవనం, చిరిగిన గోడలు, పాడైన చెరువు, పంటపొలాల మధ్య నిశ్శబ్దంగా నిలబడిన భవనం. ఆ భవనం గురించి ఎవరైనా మాట్లాడటానికి భయపడేవారు. ఈ పాత బంగ్లా ఒకప్పుడు శక్తివంతమైన జమీందారు ప్రకాష్ రావుకి చెందినది. ఆయన క్రూరత్వానికి ప్రజలు భయపడేవారు. గ్రామంలోని పేద మధ్య తరగతి వాళ్లకి ఉన్న కొద్దిపాటి ఆస్తి కోసం బాధించడం, మహిళలపై దుర్మార్గంగా ప్రవర్తించడం అతని అలవాటు. ఒకరోజు ఆ గ్రామానికి శాంతి అనే యువతి వచ్చింది. ఆమె అందచందాలతో పాటు మంచి స్వభావంతో గ్రామస్తులకు ఎంతో ఆత్మీయంగా మెలిగేది. గ్రామంలోని కృష్ణ అనే యువకుడితో ఆమె ప్రేమలో పడింది. కాని ఇది జమీందారు ప్రకాష్ రావుకి నచ్చలేదు. అతను శాంతిపై దురభిప్రాయంతో ఆమెను తన బంగ్లాకు రప్పించి నిర్దయగా హత్యచేశాడు. శాంతి ఆ బంగ్లాలోనే ప్రాణాలు విడిచింది. ఆ రోజునుంచి ఆ పాత బంగ్లా నుంచి కొందరి అరుపులు, మహిళ విలపించే శబ్దాలు వినిపించేవి. రాత్రివేళ అక్కడ వెళ్లినవాళ్లు తిరిగి రాలేరు. ప్రజలు శాంతి ఆత్మ తిరుగుతోంది అని నమ్మడం ప్రారంభించారు. భాస్కరరావుకి ప్రతిరోజు భయంగా గడిచేది. కొన్ని రోజుల తర్వాత ఆ భవనంలో ఉండలేక వేరే ఊరు వెళ్లొద్దామని సిద్ధమవుతుండగా ఆ రాత్రి భాస్కరరావు రక్తం కక్కుకొని ఆ భవనం ద్వారం దగ్గర చనిపోయాడు. అది చూసి భాస్కరరావు కుటుంబం భయపడి ఊరు వదిలి వెళ్లిపోయారు. ఏళ్ల తరువాత గ్రామంలో భాస్కరరావు వారసుడు, కొత్త జమీందారు నరసింహరావు వచ్చాడు. అతనికి ఆ పాత భవనం గురించి ఎలాంటి భయం లేదు. ఒక రాత్రి అతను ధైర్యంగా బంగ్లాలోకి వెళ్లాడు. లోపలికి వెళ్లగానే అతని ముందుకొచ్చినది తెల్లని చీరకట్టులో శాంతి ఆత్మ. ఆమె కళ్లలో క్షోభ, కర్కసత్వం మెరుస్తూ కనిపించాయి. ప్రకాష్ రావు చేసిన పాపానికి గ్రామస్థుల జీవితాలు నాశనం అయ్యాయి. ఇప్పుడు నీ సమయం ఆసన్నమైంది అని శాంతి ఆత్మ గర్జించింది. ఆమె భయంకరమైన రూపం చూసి జమీందారు గుండె ఆగిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత గ్రామ ప్రజలు ఆ భవనంలోకి వెళ్లి దీపాలు వెలిగించి ఆమె ఆత్మకు శాంతి కలిగేలా పూజలు చేశారు. ఆ రోజునుంచి ఆ గ్రామంలో ప్రశాంతత నెలకొంది. ఆ పాత భవనం మాత్రం ఇప్పటికీ గ్రామానికి ఓ పాఠంగా నిలిచింది. దుర్మార్గానికి శిక్ష తప్పదు. Thanks for watching. Please like and subscribe.